ఆటో ఇమ్యూన్ డిసీజ్. నేను గత 20 సంవత్సరాలుగా యుఎస్ఏలో ఉంటున్నాను. ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరమైనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ కళ్యాణి విషయంలో కొంచెం సీరియస్నెస్ ఎక్కువగా ఉంది. ఆమెకున్న ఈ డిసీజ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అంటే బాడీలో ఎప్పుడు ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందో చెప్పలేము. డాక్టర్, అలా ఎందుకు అవుతోంది అమ్మకి? ఎందుకంటే అమ్మకు ప్రాబ్లం బాడీలో లేదు, ఇదిగో ఇక్కడ ఉంది. బతికిస్తా, ప్రొడ్యూసర్ని బతికిస్తా. ప్రొడ్యూసర్ 2వ సినిమా చేసేలా నిలబెడతా. ప్రొడ్యూసర్ని నిలబెడతా. ఏంటి కాకగారు, మీలో మీరే మాట్లాడేసుకుంటూ తెగ ఊగిపోతున్నారు? ఏమైంది? నాకేమైతే నీకేంట్లే, నీకు బాగానే గిట్టుబాటు అవుతుందిగా. గిట్టుబాట? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా దేని గురించి? మీ రెమ్యునరేషన్ గురించే. తలుచుకుంటే కడుపు రగిలిపోతుంది. నీదే నాకు మింగిలి పడదాం అనుకుంటే ఆ ముసలి క్యారెక్టర్ ఒకటి అసలు తట్టుకోలేకపోతున్నాను. నాకెందుకు లేనుకున్నా ఊరుకోలేకపోతున్నాను. తెల్ల రంగు వేసుకుంటే 20 లక్షల. ఏమిటండి అన్యాయం? కాకపోతే మీరేం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవుద్ది? లక్షలు మింగేస్తున్నావు కదా. అర్థమయ్యేలా చెప్తే మీరంటున్న లక్షలకి లక్షణంగా సమాధానం చెప్తాను, లేదంటే చంపలు వాచేలా పగలగొడతాను. ఏంటి ఈ కనిగిరి కాంతారానే కొట్టేస్తావా? కొత్తోడివి కొత్తోళ్ళ ఉండు. సీనియర్ ఆర్టిస్ట్కి మర్యాద ఒకటి నేర్చుకో. అప్పుడే 4 సినిమాలు ఉంటే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. లేకపోతే ఈ ఒక సినిమాతో పోద్ది. అసలు ఆ ముసల్ది నండే కొడతావా? అర్థం కాకుండా మాట్లాడితే చంప పగులుద్దని చెప్పానుగా. మళ్ళీ కొట్టావు. ఇది మాటకు ముందోసారి మాటకు వెనకోసారి ముసల్ది అంటున్నందు. క్యారెక్టర్ అన్నాను. ఆవిడ పడిచావుడని నాకు ఎప్పుడో తెలుసులే. ఆవిడ పొడుచావిడని ఎవరన్నారు? ఇంకెవరు? నా ఇల్లు అద్దెకు తీసుకున్న చక్రి చెప్పాడు. అవునా? అవును. ఇదిగో నువ్వు ఊరుకునే కొడితే ఊరుకునేది లేదు. ఏం చేస్తావేంటి? ఇప్పుడు చెప్పను. ఈ ఇల్లు నీది కాదంటే? అమ్మా, అటు ఇటు తిరిగి నా ఇంటికి ఎసరు పెడుతున్నావా? కొడితే నీ పేరును రాస్తాననుకున్నావా? కోర్టుకి ఎక్కుతా. అదేంటి? ఈ ఇల్లు నీది కాదంటే గుండాకి చస్తావు. నువ్వు హార్ట్ పేషెంట్ అని చక్రధర్ చెప్పాడు, నువ్వేమో కోర్టుకి ఎక్కుతా అంటున్నావు. ఏంటేంటి? నేను హార్ట్ పేషెంట్నా? ఇల్లు నాది కాదంటే గుండాకి పోతుందా? చక్రధర్ మాకు అదే చెప్పాడు కాదా? కాదు. నాకు గుండు పోటేమిటి? నేను గుండ్రాయిలా ఉంటేను నాకు ఊహ తెలిసిన కానిచ్చి ఇప్పటి వరకు ముక్కు సేదలేదు. తెలుస్తుందిలే. మన చక్రధర్ ఎందుకు అలా చెప్పాడు? నువ్వు నాకు మర్యాద ఇవ్వడం కోసం చెప్పుంటాడు. కావచ్చు. వీడికి వాడి మీద బాగానే నమ్మకం ఉంది. క్యారెక్టర్ ఇస్తానన్నాడు కాబట్టి బతికిపోయాడు. అయినా వీడికి నా ఇంటితో పనేంటి? కాకా, అయిందేదో అయిపోయింది. నువ్వు నన్ను కొట్టినట్టు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇక్కడి నుంచి కొత్తోళ్ళ ఉండాలి. షూటింగ్ వచ్చావా, సినిమా చేసావా, వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. ఓకే? అంతకు మించి దేనిలోనూ వేలు పెట్టకూడదు. ముఖ్యంగా ఇలా వేలు తేలిలా కొట్టకూడదు. చచ్చా, మళ్ళీ ఎందుకు కొడతారు కాక? కాకపోతే నాదో డౌట్. ఏంటి? మీరేమో సినిమా షూటింగ్ అంటున్నారు, ఇక్కడ ఏ సినిమా షూటింగ్ జరుగుతుంది? నువ్వు చేస్తున్నదేంటి? ఏం చేస్తున్నావో తెలియకుండా వచ్చేస్తారా నువ్వు నీ యాశాలను? కోటు తీసుకోగానే సరిపోదు. అసలు ఎందుకు ఇస్తున్నారో అది తెలుసుకోవాలి. ఫోకస్ క్యారెక్టర్ మీద పెట్టాలి. అప్పుడే ఫ్యూచర్ ఉంటుంది. చెప్తే అర్థం చేసుకోరు, కొడతారు. ఎలాగా మీతో మాట్లాడేది? కాక, మీరెక్కడో పొరపాటు పడుతున్నారు. మీకు అసలు విషయం తెలియక ఇక్కడ జరుగుతున్నదేంటో అర్థం కాక భ్రమపడుతున్నారు. నేను భ్రమపడ్డావేంటి? కెమెరా ముందు నటించలేకపోవచ్చు. 50 ఏళ్ళ నటన నా రక్తంలోనే ఉంది. మీరు సినిమా చేయడానికి వచ్చారని నాకు తెలుసులేవా? మిమ్మల్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు గాని నిజమేంటో మాత్రం మీకు తెలియదని తెలుస్తుంది. నాకు తెలుసు మీరు సినిమా చేయడానికే వచ్చారు అని ఎవరు చెప్పారు? అంటే ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా మీకు తెలిసేది. చక్రమే చెప్పాడు అనుకున్నా. ఏంటి ఇప్పుడు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. స్క్రీన్ ప్లే మారుస్తా. ఇదిగో నిన్నే. ఒప్పుకుంటావా? క్షమించమని అడుగుతావా? అయినా సినిమా చేయడానికి వచ్చే అబద్ధం చెప్పడం ఎందుకయ్యా? ఇందులో తప్పే ఉంది. సినిమా చేయడానికి వస్తే చెప్పడంలో తప్పు లేదు కాక, కానీ మేము సినిమా చేయడానికి రాలేదు కదా. మరి దేనికి వచ్చారు? రియాలిటీ షో. రియాలిటీ షోనా?
నెక్స్ట్ ప్రకాష్ రాజ్ అనే రియాలిటీ షో చేయడానికి వచ్చాను. నెక్స్ట్ ప్రకాష్ రాజా? అవును కాక, ప్రకాష్ రాజ్ అంతటి విలక్షణ నటుడు ఎవరో తెలుసుకోవడానికి, ఆయన తర్వాత ఆయనలా నవరసాలు పండించగలిగి ప్రకాష్ రాజ్ తర్వాత ప్రకాష్ రాజ్ ఎవరవుతారో తేల్చేదే మా ఈ నెక్స్ట్ ప్రకాష్ రాజ్ రియాలిటీ షో. నిజమే చెప్తున్నావా? రక్తంలో అణువణువు నటనతో ఇంకిపోయిన కనిగిరి కాంతారావు దగ్గర అబద్ధం చెప్తానా? మరి చక్రం ఎందుకు అబద్ధం చెప్పాడు? నిన్ను చూసి ఈర్ష్య కలుగుంటుంది కాక. నీ నటనతో 10 కోట్ల ప్రైజ్ మనీని, నేషనల్ అవార్డుతో సమానమైన అవార్డుని కొట్టేస్తావేమోనని భయపడి ఉంటాడు. నువ్వెక్కడ నెక్స్ట్ ప్రకాష్ రాజ్ రియాలిటీ షోలో జాయిన్ అయ్యి నెక్స్ట్ ప్రకాష్ రాజు కూడా నువ్వే అయిపోతావేమోనని బెదిరిపోయి ఉంటాడు. అందుకే నిన్ను ఆదిలోనే ఓ అబద్ధం చెప్పి తొక్కేశాడు. అమ్మా, ఎంత మోసం చేసేశాడుగా. ఇప్పుడు నువ్వు చెప్పేశాగా. నిజం చెప్పడం నాకు అలవాటు కాక. అవును, ఆ ప్రైజ్ మనీ 10 కోట్ల అన్నది నిజం. నేషనల్ అవార్డుతో సమానమైన అవార్డు అన్నది అది నిజం. మరి ఇన్ని నిజాలు చెప్పేస్తున్నావు. నేను వస్తే నీకు ఎసరే కదా. ఎందుకు చెప్పినట్టు? ఎందుకంటే కాక, అదే ఎందుకు? నేను ఈ నెక్స్ట్ ప్రకాష్ రాజ్ షోలో పార్టిసిపెంట్నే కాదు, ఈ షోకి డైరెక్టర్ని కూడా. అవునా? ఎస్ కాక, నాకు కావాల్సింది ఒక మంచి నటుడు. డైరెక్టర్గా నాకు వచ్చే రెమ్యునరేషన్ నాకు ఎలాగో వస్తుంది, నాకు అది చాలు. ఆ నటుడితో నేను ఒక ప్రయోగాత్మక చిత్రం తీయబోతున్నాను. అందులో ఆ నటుడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఒకే ఒక క్యారెక్టర్తోనే సినిమా మొత్తం ఉంటుంది. అది మీరైతేనే చేయగలరు. 100% ప్రాణం పోసేది మీరే అని నమ్ముతున్నాను. గట్టిగా నమ్ముతున్నాను, బలంగా నమ్ముతున్నాను, గాఢంగా నమ్ముతున్నాను. నమ్మక తప్పదలే, అర్థమైంది. ప్రాణం పోస్తాను డైరెక్టర్ గారు. నా ప్రాణం తీసుకున్నా సరే పోషిస్తాను. ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న మిమ్మల్ని తొక్కేశారు డైరెక్టర్ గారు, తొక్కేశారు. ఐ నో కాకా. నౌ ఇట్స్ యువర్ టైం. ప్రొసీడ్. విరగదీస్తాను డైరెక్టర్ గారు. కాకా, చెప్పండి డైరెక్టర్ గారు. నా చర్మం ఓల్చి చెప్పులు కుట్టించిన అంతొద్దు కాకా. మరి ఇంకేం కావాలి డైరెక్టర్ గారు? మీరు ఈ నెక్స్ట్ ప్రకాష్ రాజ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైంది డైరెక్టర్ గారు. తెలిస్తే నన్ను తొక్కేస్తాను. మై గాడ్ కాకా, సూపర్. ఎస్ ఎస్, మై గాడ్. అలా మిమ్మల్ని తొక్కేస్తుంటే నేను ఒక మంచి నటుడిని కోల్పోయి ఉండేవాడిని. మళ్ళీ ఎక్కడని వెతుక్కోను. మీకు అంత అవసరం రాదు సార్. అంతా సీక్రెట్గా ఉంచుతాను. కనీసం హీరోని కూడా చెప్పను. హీరోయిన్? అవును డైరెక్టర్ గారు. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ ఎలా అయిపోవాలో ఆ గదిలో కూర్చుని సమంత ఎలా ఆలోచిస్తుందో చూడండి. డైరెక్టర్ గారు, ఇక్కడే స్క్రీన్ ప్లే మార్చేస్తా. ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది. సార్ సమంతకి చెప్పండి సార్. ఆ అమ్మాయి పేరు సమంత కాదుగా? సమంత కాదా? చక్రంగాడు సమంత అని చెప్పాడు. మళ్ళీ అబద్ధం చెప్పాడా? ఎందుకు? ఎందుకప్పా? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు? వాడొక ఎదవని అర్థమైపోయింది. నిజమేంటో చెప్పండి డైరెక్టర్ గారు. చెప్తాను కాక. ఆ అమ్మాయి పేరు సమంత కాదు, సామాన్య. అవునా? మరి సమంత ఎవరు? కాక, ఆ కిటికీ దగ్గర అటు ఇటు తిరుగుతుంది చూసావా? ఆ అమ్మాయి సమంత. ఆ అమ్మాయి సమంత? అరే ఏం కాక, నన్ను నమ్మవా? మీరు చెప్పాక ఎందుకు నమ్మను డైరెక్టర్ గారు? నిజానికి బ్రాండ్ అంబాసిడర్ మీరు. మీరు చెప్పిందే నమ్ముతాను. కాక, ఈ విషయాలన్నీ సీక్రెట్గా ఉంచు, ఏమీ తెలియనట్టు ఉండు. డైరెక్టర్ గారు, మనమేమైనా మాట్లాడుకున్నావా? మీరేమైనా చెప్పారా? అవును, మీరెప్పుడొచ్చారు? నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ని. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తా. గుడ్ 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 గుడ్. డైరెక్టర్ గారు, నా యాక్షన్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? అవన్నీ నేను చెప్తాను కదా కాక. ఓకే డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు, మన రియాలిటీ షోకి కెమెరాలు ఎక్కడ ఉంటాయి? కెమెరాలు. వీడి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నారుగా. ఇప్పుడు లేని కెమెరాలను ఎక్కడ చూపించాలి? ఏంటి భగవంతుడా, ఏం చేస్తున్నావు? సూర్య శ్యాముల్ని దూరం చేయడానికే కంకణం కట్టుకున్నావా?
మంచిని చంపి చెడుకు ప్రాణం పోయిట ఏంటయ్యా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి న్యాయం స్వామి? డైరెక్టర్ గారు, కెమెరాలండి, కెమెరాలు. చూపిస్తాను కాక. అదిగో అక్కడ ఓ పెద్ద ఆయన ఉన్నారు చూడు. అవును, పెద్ద ఆయన హరికృష్ణ కనపడ్డాడుగా. డైరెక్టర్ గారు, ఆయన నిజంగా ముసలాడేనా? ఎస్ ఎస్, ఆయన నిజంగా పెద్దవారే. జెంట్స్ అయితే ఓకే, లేడీస్ అయితే మాత్రం 10 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చినా, ఇంకో 10 కోట్లు ఇచ్చినా బయటికి గెంటేస్తాను. వై? బికాజ్ ఐ హేట్ ఓల్డ్ లేడీస్. ఎందుకు? ఒక ముసలిది ఉండేది, నాకు ఆస్తి రాయటానికి చాలా ఇబ్బంది పెట్టింది. అందుకే అది చచ్చిన తర్వాత కానీ నాకు రిలీఫ్ రాలేదు. జరిగింది అది, అదన్నమాట విషయం. ఓ ఓకే ఓకే. అయినా మన షోలో ఓల్డ్ లేడీస్ ఎవరు లేరు కదా. లేరు, నాకు తెలుసుగా. చెప్పండి సార్. పెద్ద ఆయన ఉన్నారు, ఆ తర్వాత తర్వాత ఏముంది? ఆయన చెట్టు వైపు చూస్తున్నారు కదా, కెమెరా కూడా చెట్టు పైనే ఉంది. రియల్లీ? యప్. నా ఇంటి చెట్టు మీద నాకు తెలియకుండా కెమెరాలు ఎవరు పెట్టారు సార్? అదే కదా నెక్స్ట్ ప్రకాష్ రాజ్ రియాలిటీ షో స్పెషాలిటీ. ఓ, బాగుంది డైరెక్టర్ గారు. బాగుంది కదా. వెళ్ళి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. ప్రకాష్ రాజ్ గారు చూస్తారు, ఇంకా కంటిన్యూ అయిపోవచ్చు. డైరెక్టర్ గారు, ప్రకాష్ రాజ్ గారు చూస్తారా? మరి ఏమనుకుంటున్నావు కాక? ఆయన తర్వాత ఆయన వారసత్వాన్ని అందుకునేది ఎవరని తెలుసుకోవడానికి ప్రకాష్ రాజ్ గారికి కూడా చాలా ఆత్రంగా ఉంది. అందుకే ఎటు వెళ్లకుండా రెప్ప వాల్చకుండా స్టూడియోలోనే మానిటర్ల ముందే కూర్చున్నారు. ఓ, అర్థమైంది. అందుకే పెద్ద ఆయన కంట్లో పడగా అక్కడే ఉన్నాడు. మీరు మామూలు కదా కాక, ఇంటిస్తే అల్లుకుపోతున్నారు. ఏదో మీ అభిమానం. మీరు నా హీరో కదా. ఆ మాట వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది డైరెక్టర్ గారు. మీ కథకి న్యాయం చేస్తాను డైరెక్టర్ గారు, ప్రాణం పెట్టేస్తాను డైరెక్టర్ గారు. గుడ్, దట్స్ మై హీరో. సార్, ఇక్కడ సుమారుగా ఎన్ని కెమెరాలు ఉంటాయి? ఆయన ఎక్కడుంటే అక్కడ కెమెరాలు ఉంటాయి కాక, అదే నీకు బండ గుర్తు. ఓ, మరి మిగతా వాళ్ళు ఎక్కడ చూస్తారు డైరెక్టర్ గారు? వాళ్ళకి తెలుసు కదా ఎక్కడెక్కడ ఉన్నాయో. తెలియంది మీకే కదా. వాళ్ళని ఫాలో అయిపోండి చాలు. నన్ను ఎంత ప్రోత్సహిస్తున్నారే, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను. రుణం ఏంటి కాక రుణం? యు ఆర్ మై హీరో, మీరు నా హీరో. చింపేస్తాను సార్, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేస్తాను. నవరసాలు పండించేస్తాను. నెక్స్ట్ ప్రకాష్ రాజుని నేనే అయిపోతాను. అవ్వాలి కాక అవ్వాలి. మీరు ఇల్లు సీక్రెట్ గా పని కానిచ్చేసేయండి. ఆల్ ద బెస్ట్ చెప్పండి డైరెక్టర్ గారు. ఆల్ ద బెస్ట్. అలా కాదు, కౌగులించుకుని చెప్పండి. అలవాటు పడిపోయావు హీరో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇక మీరు వెళ్ళండి డైరెక్టర్ గారు, ఇక నుంచి మీ టీంలో జాయిన్ అయిపోతాను. పెద్ద ఆయన ఇబ్బంది పెట్టకండి. ఎందుకు వెళ్తాను డైరెక్టర్ గారు, నేను సాహస నటుడిని. ఏ అనుమానం ఎవరికి కలిగించను. గుడ్. మీరు వెళ్ళండి డైరెక్టర్ గారు. ఎవరైనా మిమ్మల్ని నాతో చూస్తే డౌట్ వచ్చేస్తారు, మీ హీరోని తొక్కేస్తారు. ఆ ప్రాబ్లం లేదు. నేను ఈ షోకి డైరెక్టర్ అని నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. సరే డైరెక్టర్ గారు, నేను వెళ్ళొస్తా. వస్తున్నా. బాగా దొరికావు కాక. చక్రం, ఇక నీ పని అయిపోయిందమ్మా. ఎంతసేపు చూస్తారు? చూసింది చాలండి. దీనంగా చూసినంత మాత్రాన మార్కులు పడవు. ఏంటి? కాస్త తప్పుకోండి, కాస్త తప్పుకోండి చెప్తా. దేనికి? నాకు కొంచెం చెట్టుతో పనుంది. చెట్టుతో పనుందా? అరే చెప్తే అర్థం చేసుకోరా, సీరియల్లా సాగదీస్తారండి. ఏం మాట్లాడుతున్నారండి? నాతో డిబేట్ పెట్టి పెరపరం చూపిందా అనుకుంటున్నారా? సారీ, నాకు నేనే పోటీ, నాకెవరూ రారు సాటి, నేనే మేటి. మీరు తప్పుగా పోతే అక్కడే నిలబడండి, నా పని చూసుకుని వెళ్ళిపోతాను. నమస్తే సార్. ఎవరికి చెప్తున్నారు? అబ్బా చాలు చాలే నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, చేయాల్సిన చోట చేయండి. యాక్టింగా? ఇంకేం మాట్లాడకండి.
నమస్తే సార్. నా పేరు కనిగిరి కాంతారావు. మీకు నా పేరు బారుగా ఉందనిపిస్తే ముద్దుగా కాక అని పిలవండి చాలు. ఈ క్షణం నుంచి నేను మీ టీం సభ్యుణ్ణి. నవరసాల ఆవాసన పట్టినవాడిని సార్. క్షణంలో ఒక రసం నుంచి ఇంకో రసంలోకి వెళ్ళిపోగలను సార్. గుర్తుపెట్టుకోండి సార్. కాక ఉంటారు సార్. మళ్ళీ నమస్కారం. వస్తాను. ఇక మీరు చూసుకోండి. నన్ను కాపీ కొట్టడానికి ట్రై చేయకు. అయినా నీకు రాదులే. ఏమండి మీరు ఇప్పుడు ఏం చేశారు? నేనేం చేశానో మీకు తెలియదంటే ఇక మిమ్మల్ని ఏమనాలి? ఎందుకంటే వస్తారు? చెట్టు చూస్తే గెలుస్తారా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు కావాల్సింది అదే. మీకేం అర్థం కాకూడదు. అందుకే అనుకుంటా సార్ నాకు మిమ్మల్ని చూపించారు. ఆయన లెక్కలు అద్భుతం. ఆయన చర్యలు ఈయనకి ఊహాతీతం. కాక ఏంటండి మీకు మీరే ఏదో చెప్పేసుకుంటున్నారు? దట్ ఈస్ ద బ్యూటీ. వీడికొన్నది సినిమా పిచ్చే కాదు, వీడు పిచ్చోడే. ఇక్కడ ఒంటరిగా బాధపడటానికి కూడా లేదు. జానీ, నువ్వెందుకు వచ్చావు? నిన్ను రావద్దని చెప్పాను కదా. సార్ మీకు ఫోన్ చేస్తుంటే మీరు ఎత్తట్లేదంట. నాకు ఫోన్ చేస్తే మీరు ఇంటి దగ్గరే ఉన్నారు, రమ్మని చెప్పా. ఎందుకు ఆనందరావు? ఎందుకంటారేంటండి? మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనుకున్నారా? ఏ పనికైనా అవసరం వస్తే డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? జానీ ఉంటే చేసి పెడతాడు కదా. అవును సార్, చేసి పెడతాను. నా దగ్గర పనే ఉందిరా, నా పని అయిపోతాను. అలా అనకండి సార్. ఉన్న పలంగా పని లేదంటే నాకెక్కడ దొరుకుద్ది సార్? అసలే ఫ్యామిలీ మ్యాన్ని, మీ దగ్గరే ఉంటాను. ఎంతో కొంత ఇవ్వండి. ఇస్తారులేవయ్యా, ఉండు. చెప్పాల్సింది నేను, నువ్వు అభయం ఇస్తావేంట్రా? సరే మీరే చెప్పండి. వద్దని మాత్రం చెప్పకండి సార్. అసలే ఫ్యామిలీ మ్యాన్ సార్. తగలాడండి. ఆ బటన్స్ పెట్టుకుని నాతో రా. మాయా, ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నాను. ఏంటి? ఏం లేదు మాయ్యా, నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు అదో ధైర్యం. వీరెవరు? నా బాడీగార్డ్ అల్లుడు. బాడీగార్డ్? మరి నేనెప్పుడు నీ పక్కన చూడలేదే. లోకల్లో ఉన్నప్పుడు ఉండడు అల్లుడు, అవుట్డోర్లో ఉన్నప్పుడే వస్తాడు. అవుట్డోర్ బాడీగార్డా? అవును సార్, మీరు అవుట్డోర్ వచ్చినట్టున్నారు. కావాలంటే చెప్పండి, మీకు బాడీగార్డ్గా ఉంటాను. ఎంతో కొంత ఇవ్వండి చాలు. ఎంతో కొంత? కక్కుర్తి అల్లుడు, కక్కుర్తి. అది కాదు సార్, ఈ ఎంతో కొంత వస్తే. ఆగు. ఎంతో కొంత అడుక్కునే వాళ్ళు ఏంటి? లక్షల లక్షల జీతాలు దొప్పుతున్నారు కదా. ఇక నుంచి ఇవ్వగలరా సార్? ఇవ్వను. నువ్వు తాగి పాడు చేస్తున్నావని మీ ఆవిడ నాకు చెప్పింది. ఎంత అవసరమో అంతే ఇవ్వమంది. సరే సార్, ఎంతో కొంత ఇవ్వండి. అదేనా ఎలాగిస్తారు? ఏ ఎందుకు మా మామ ఇవ్వలేడు? ఎందుకంటే ఆనందరావు, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. మా అల్లుడికి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. చెప్పు మాయా. ఏం లేదు అల్లుడు. ఏం లేదుగా. నువ్వు చెప్పు మాయా, మీ ఆనందరావు గారు ఎలా ఇస్తారు అని ఎందుకన్నారు? ఎలా ఇస్తారంటే అర్థం, వాడికిస్తే పాడు చేస్తాడని, వాళ్ళ ఆవిడకిస్తే సంసారం నడుపుతుందని. అవునా? ఆ ముక్కలో అంత అర్థం ఉందా? అవునల్లుడు. సరే సరే. అల్లుడు, అమ్మగారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంటారు మాయ్యా? లోపలే ఉన్నారు. సరే, నేను మాట్లాడను. నేను వస్తా. పదలుడు, పదమాయ్యా. తగలాడండి. చెల్లి, ఇంకా ఎంతసేపు ఇంట్లో ఉంటావు చెల్లి? బట్టలు కొట్టడానికి బయలుదేరితే బాగుంటుందిగా. నేను అదే అనుకుంటున్నానక్క. అన్నయ్య గారికి చెప్తానక్క. అన్నయ్య గారు. అయ్యో, పొలం తిన్నట్టుంది చెల్లి. ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను.
చిన్నత్త చిన్నత్త నీళ్ళు తాగు